పునరుత్థాన దినము, పరిశుద్ధ దినము. దేవ ఈ దినాన్ని సన్నిధికి వస్తున్న బిడ్డలు నైతే ప్రభా దేవా మీరు బలపరచండి. రాలేని వారిని నైతే ప్రభు మీరు దర్శించండి. యేసయ్యా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినం అయితే ప్రభా నైతే మన ప్రారంభ ప్రార్థనలో, పాటల్లో, స్తుతి ఆరాధనలో, వాక్యంలో, కీర్తనలో, సమస్తంలో మీరుండి దేవా మీరు మహిమ పొందుకున్నాయా మీకు వందనాలు. ఇదిగోనైతే ప్రభా నీ మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చక్కగా ఉందో చూసుకోమని సెలవిచ్చిన దేవుడు. నీ మందిరానికి వస్తుండగానైతే ప్రభా మా ప్రవర్తన, పడక, నడక సమస్తమునైతే ప్రభు మీకు అంగీకారమేనైతే ప్రభా నేను ఉంచనయా మీకు వందనాలు. దేవ ఈ దినమైతే ప్రభా వయోవృద్ధుల జ్ఞానము దేవ అనుభవంలోనైతే ప్రభా మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి మీకు వందనాలు. పెద్దవారు లేకపోతేనైతే ప్రభా దేవాలైతే ప్రభా చిన్నవారికి అయితే ప్రభా గమ్యం తెలియదు, గురి తెలియదు. దేవాలైతే ప్రభా ఏ విషయంలో కూడా అయితే ప్రభా వారినైతే ప్రభు వెనకబడి ఉంటాడు కనుకనైతే ప్రభా ఈ దినానైతే ప్రభా వయోవృద్ధుల జ్ఞానంనైతే ప్రభా అనుభవంలోనైతే ప్రభా తెలియచేయండి మీకు వందనాలు. మా పితల దేవా మీకు వందనాలు. మా నైతే ప్రభా జీవితములకు మాదిరిని అయితే ప్రభా చూపిన దేవుడు దేవ మా సాక్ష్యములకు నైతే ప్రభా బలముగానైతే ప్రభా మా పెద్దలనైతే ప్రభా గౌరవించవలసినదిగానైతే ప్రభా నీవు మాకు బోధించింది కదనైతే ప్రభు మీకు వందనాలు. తన సేవలోనైతే ప్రభా జీవితంలోనైతే ప్రభా నిందారహితముగానైతే ప్రభా జీవించినటువంటి జకర్యా వంటినైతే ప్రభా నిబంధనైతే కలిగి దేవ యాజకత్వం బట్టినైతే ప్రభా నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. మా కుటుంబములకు ఆశీర్వాదముగా అనేకులనైతే ప్రభా దీవెనకరంగానైతే ప్రభా దేవాలైతే ప్రభు నడిపించండి మీకు వందనాలు. సేవకులందరినీ చూసినైతే ప్రభా వారి అడుగు జాడలో మేము నడుచుటకునైతే ప్రభా దేవ కావలసినటువంటి వారిగానైతే ప్రభు దేవనైతే ప్రభా జీవితానుభవంలోనైతే ప్రభా దేవ మాకు తెలియచేయండి. దేవాలైతే ప్రభా మేము జ్ఞానం పొందలాగునైతే ప్రభా మాకు నడిపించండి మీకు వందనాలు తండ్రి. మరియు నైతే ప్రభా గౌరవించినట్లుగానైతే ప్రభా గ్రహించినట్లుగానైతే ప్రభా దేవానితోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుండు మా ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించండి. యావత్తు మీ కంచి కాపుదలు ఉంచండి. మీ దేవదూతల కాపుదలు దయచేయండి. ఇదిగోనైతే ప్రభా మరి ప్రారంభ ప్రార్థనలో, పాటలు సమస్తంలో మీరుండేనైతే ప్రభా ఈ కరెంటు వాతావరణం సమస్తాన్ని ప్రారంభించుకొని మీరు భయంకరంగా జరిగించుకొని దేవా మీరు ఘనత పొందుకుంటాయా మీకు వందనాలు. మమ్మల్ని దీవించి ఆశ్రదించి మీరు అయిపోతున్నాయి. యేసు పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాడుతున్నాం. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి పాట పాడి దేవుని స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను దాచిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవితకాలమంతా
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నీ దూరమైనను. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నీ దూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా బ్రతుకున్నావా వదిలినా పడలి పాడైనను అలలోకి వేసినా ఆశలు అనగారినా బ్రతుకున్నావా వదిలినా పడలి పాడైనను అలలోకి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీవు ఇల్లలో ఏమీయు లేదు అసాధ్యము నీదు కృపలో మాకేది ఆగిన సమానము నీకు ఇల్లలో ఏమీయు లేదు అసాధ్యము నీదు కృపలో మాకేది ఆగిన సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా హల్లెలూయా దేవుని స్తోత్రం దేవుని మహిమపరచుకుందాం దేవుని మహిమను అందరం కలిసి స్తుతి ఆరాధన చేద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రభువా పరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా మా రక్షక మా విమోచక మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రభు మరణపు ముళ్ళని విరిచిన వాడా మీకు వందనాలు ప్రభువా మరణమునైతే ప్రభువా దేవా దాటిన దేవా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రభు సజీవుడా మీకు వందనాలు తండ్రి సర్వశక్తివంతుడా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రభువా ఇదిగో రైతు ప్రభు నీ బిడ్డలుగా రైతు ప్రభు నీ సన్నిధికి తోడుకు చిన్నదాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రభు ఇది
మా శక్తి చేత కాదు, బలం చేత కాదు ప్రభా, కేవలం నీ కృప ద్వారా అయితే ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు మీకు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మగారాన్ని చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మగారాన్ని చేయునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జరుబాబెలు నందగింపడు. ఓ గొప్ప పర్వతమా, జరుబాబెలు నందగింపడు. ఎంత మాత్రము దానవు నీవనియు సర్వభూమిగా మారెదవు. ఎంత మాత్రము దానవు నీవనియు సర్వభూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మలోరాన్ని చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మలోరాన్ని చేయునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నీకు తోడైన వారెవరు? యెహోవా రక్షించిన నీకు తోడైన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మలోరాన్ని చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మలోరాన్ని చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మలోరాన్ని చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మలోరాన్ని చేయునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు ప్రభువా, కేవలం మీ కృప చేతనైతే ప్రభువా. మమ్మల్ని అయితే ప్రభువా నడిపిస్తున్న దేవుడు, మీ ఆత్మ ద్వారానైతే ప్రభువా బలపరుస్తున్న దేవుడు ప్రభువా. యెహోవా సెలవీయునైతే ప్రభు గొప్ప కార్యం జరిగించిన దేవుడు. ఓ గొప్ప పర్వతమా, జరుబాబెలు నందగింపకుము. నీవే పాటిదానవు, సర్వభూమిగా మారుతున్నదైతే ప్రభువా. దేవాది సెలవిచ్చిన దేవుడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారిని ఎవరినైతే ప్రభువా. దేవాది ఇశ్రాయేలు బిడ్డలందరినైతే ప్రభువా. దేవా మీరు హెచ్చింపజేసిన దేవుడు, గొప్ప చేసిన దేవుడు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. అందరూ చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజారుడైన దేవాది దేవుడు. చేతులు పైకెత్తి పూర్ణాత్మతో ఆయన ఆరాధిద్దాం. ఆయన కనపడతారు. ఆయన ఆకాశ మదాశీనుడైన
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
ఉన్నతమైన సింహాసనమైన ఆశీనుడైన మా దేవా మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఆశ్చర్యుడుగా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నీచుడు తండ్రి సమాధానముల అధిపతి దేవా మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. కృపా సత్య సంపూర్ణుడా కృపతో రక్షిస్తున్న దేవా నీ రక్తం ఇచ్చి విమోచించి రక్షించిన దేవా మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మృత్యుంజయుడా మహిమాత్ముడా మమ్మల్ని అయితే ప్రభా దేవానైతే ప్రభా నిత్యము కాపాడుతున్న దేవా దేవా 7 దూతలనైతే ప్రభా 7 స్తంభములనైతే ప్రభా మేఘ స్తంభముగానైతే ప్రభా దేవానైతే ప్రభా నిలిచిన దేవా మీకు వందనాలు దేవా యుగ యుగములనైతే ప్రభా సజీవుడిగా ఉన్న దేవుడు తరాల మారిన దేవుడు ప్రభా దేవా 7 స్తంభముల మీదనైతే ప్రభా దేవాలైన జ్యోతి వలెనైతే ప్రభా అనేకులను వెలిగిస్తున్న దేవుడు ప్రభా దేవాలైతే ప్రభా మీ నడువాడ ఆలభయమైన దేవా మీ కొందనాలు అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడా మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రభా అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన మా దేవా మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తూ అత్యంత ప్రేమ స్వరూపమైన మీ దేవా మీ కొందనాలు నీకే ఆరాధన అయితే ప్రభా నీకే మహిమ నీకే ఘనత నీకే చెడుగా కలిగిన ప్రభా నా చిన్న స్తుతి ఆరాధన మీకు ప్రభా ప్రతి మన పితృత్వం దయచేసి యేసు పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాము తండ్రి అందరం కూడా కూర్చున్నామండి. మంచి దేవుని చేస్తారు మనం కూడా లేచి చూడలేకపోతే 92వ పేజీ హల్లెలూయా దేవుని కనుగాక ఈ యొక్క పునరుద్ధాన్ని సాయంత్రంలో దేవుడు కలిగించినటువంటి కీర్తన గ్రంథము విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము దావీదు చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పరితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించటం మంచిది. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిత్య నాశనము నుండుటకే గల భక్తిహీనులు గడ్డి వలె చిగిరించుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్టించుదురు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు రక్షించేదు. చెడు పనులు చేయువారందరూ చెట్టరిపోవుడు. నా కడుపు పొచ్చిన వారి గట్టి నా కన్నులు ఆసతీరా చూచేది. నాకు విరోధులుగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడెను. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. మరి ఈ దినము దేవుడు గడిచిన వారంలో దేవుడు చేసినటువంటి మేలు పెట్టి ఉపకారం పెట్టి సాక్ష్యాలు ఏమంటే సాక్ష్యాలు సాక్ష్యం సాక్ష్యం కదా మరి వాక్యాలు వెళ్దాం, వాక్యం ధ్యానించుకుందాం. దేవుడి జ్ఞానానికి సిద్ధపరిచినటువంటి వాక్యం హల్లెలూయా. దేవుడి స్తోత్రం.
ఈ దినము దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్య లేఖనము, మన పాఠం పేరు ఈ దినాన వయోవృద్ధుల జ్ఞానము అనుభవము. వయోవృద్ధుల జ్ఞానము అనుభవము. ఈ దినము మన పాఠము పేరు వయోవృద్ధుల జ్ఞానము అనుభవము. మనము ఈ దినాన వాక్య లేఖనంలో ఆది కాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి. దేవుడి స్తోత్రం. ప్రారంభించేద్దాం. పరిశుద్ధిగా మహిమగల దేవాలయం అంటే వయసు పైబడినటువంటి వారు, వయసు ఎక్కువ ఉన్నటువంటి వారు, తల తెలిసినటువంటి వారు, వీరిలో ఉన్నటువంటి మరి జ్ఞానము, ఆ జ్ఞానంతో కూడినటువంటి అనుభవము. ఇక్కడ అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేదన్నాడు. అంటే చాలా కాలం గడిచినటువంటి వృద్ధుడు, కొంచెం మరి వయసు పైబడినటువంటి వాడు. ఆయనకి తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం జరిగించాలని మరి వయసు వచ్చినప్పుడు తనకి మరి కింద చదివినట్లయితే అక్కడ అప్పుడు అబ్రహాము తన మూడవది నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని చూసారా. అంటే ఆ కనానీలో ఉన్నటువంటి ఆయన కాపురం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుమార్తెలలో ఒక కుమార్తెను నా కుమారుడికి పెళ్లి చేయక నా స్వదేశమందు ఉన్నటువంటి నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్టి రీతిగా తన అబ్రహాము మరి ఉన్నటువంటి అబ్రహాముకు పెద్ద పనివాడికి ఉన్నటువంటి ఎలియాజరుకు తన ప్రమాణం చేసి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఉన్నటువంటి స్వదేశంలో ఉన్నటువంటి వారి రక్త సంబంధులు ఉన్నటువంటి ఆమె తన కుమారుడికి మరి భార్యగా రావాలని చెప్పని ఆయన ప్రమాణం చేస్తూ దేవుడు ప్రార్థన చేస్తూ ఆయన పంపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకెందుకు చెప్తే అక్కడ ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశములకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలని అని అడుగుగా అబ్రహాము అక్కడికి నా కుమారుని చూసారా. అంటే అక్కడ వాళ్ళంగా ఆ వివాహం సిద్ధపరచడానికి వెళ్తున్నప్పుడు ఆమె కానీ తీసుకువెళ్ళాలని మీ కుమారుని అన్నప్పుడు నా కుమారుని తీసుకెళ్ళవసరత లేదు. కానీ దేవుడు బయలుపరిచినటువంటిది, దేవుడు చూపించినటువంటి ఆమెను తీసుకురావాలని చెప్పని ఆయన కిందకి 7వ వచనం చూసినట్లయితే నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి దేవుడి స్తోత్రం. అంటే దేవుడు ఏ విధంగా అయితే ప్రమాణం చేశాడో, ఏ విధంగా అయితే దీవిస్తాను ఆశీర్వదిస్తాను అన్నాడో అటు రీతిగానే చేస్తానని చెప్పని దేవుని యందు విశ్వాసముతో అబ్రహాము ఎలియాజరును పంపిస్తున్నప్పుడు అక్కడ తన దూత దేవుడి స్తోత్రం యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తానని చెప్పని అబ్రహాము ఎలియాజరుకు బలపరిచి పంపిస్తున్నాడు. అప్పుడు అక్కడ నుండి
వచ్చెదము. ఆ. అయితే ఇక్కడ ఇదంతా కూడా చాలా అక్కడ మరి ఆ 14 వచ్చిన వరకు కూడా మనం చదవచ్చు. అక్కడ ఎలా ఉంటుందంటే మరి తన స్వదేశురాలని తన రక్త సంబంధులైనటువంటి ఆమె నుండి తీసుకురావాలని వృద్ధుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు మరి సిద్ధపరుస్తున్నాడు. అంటే ఈ దినం మన పాఠం పేరు ఏంటంటే వయోవృద్ధుల జ్ఞానము, వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము. అంటే వారు ఏం చేస్తారంటే పిల్లలకి రేపటి కాల దినాన్ని జరగబోయేటటువంటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. రేపటి కాల దినాన్న వారికి ఎటువంటి భవిష్యత్తు అవసరమో పెద్దవారుగా ఆలోచన చేసి వారు బాట వేస్తారు. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఇస్సాకుకు మరి ఆ వివాహాన్ని సిద్ధపరచడానికి ఎలియాజరును పంపిస్తున్నప్పుడు అక్కడ దేవుడు కార్యం జరిగించేవాడిగా అక్కడ వారు చేస్తున్నారు. హల్లెలూయా. ఇంకొక మాట 2వ తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ తిమోతి నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకము చేసుకొనుచు, చూసారండి, నా కన్నీళ్లను తలంచుకొని సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని చూసారండి, రేయింబగలను అపేక్షించుచు నీ యందున్న చూసారండి నిస్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్నా దేవుని ఎడల దేవునికి మహిమ కలుగుగాక. అంటే తన పితరులైనటువంటి వయోవృద్ధులు ఉన్నటువంటి వారి ఎడల వారిని సూచిస్తూ నమ్ముతూ ఉన్నారు. అదిగా మాట్లాడి తెలియజేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎడతెగక చేస్తున్నప్పుడు ఏమండి ఆయన చూస్తున్నటువంటి మాట అపేక్షించుచు నీ యందున్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారంగా నిర్మలమైనటువంటి మనస్సాక్షితో, అంటే స్వచ్ఛమైనటువంటి మంచి మనస్సుతోటి ఆయన నేను సేవించుతున్నటువంటి దేవుని ఎడల కృతజ్ఞుడనే ఉన్నాను అంటున్నాడు. ఆ దేవుడు ఏ విధంగా అయితే నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు, మనము కూడా అటువంటి నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఇలాంటి నిర్మలమైనటువంటి మనస్సు ఆ వయోవృద్ధులకు ఉన్నటువంటి వారికి, జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారికి, ఏమండి అనుభవం కలిగి ఉన్నటువంటి వారికి ఉంటారు. వారికి తల వెంట్రుకలు మెరుస్తాయి, వారందరినీ కూడా ప్రేమిస్తారు, మంచి మార్గంలో వారి సన్మార్గంలో నడిపిస్తారు. అందుకే అక్కడ తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు అనమాట. ఆ పితరాచారం అనేది పితరాచార ప్రకారంగా వారి పితరులు ఏ విధంగా అయితే నడిపించారో, వారి పితరులు ఏ విధంగా అయితే అనుభవం కలిగి ఉన్నారో, ప్రార్థన అనుభవము, మరి దేవుడితో ఎడతెగక ప్రయాణించేటటువంటి వారు ఉన్నారు, అటు రీతిగా ఉన్నారు. ఇక్కడ లోకస్ వార్తలు మనం చూసినట్లయితే అక్కడ ఒకసారి చూడడము, లేకపోతే ఇక్కడ 10వ వచనం చూడండి. అదే మొదటి తన క్రియలను బట్టి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. చూసారా, క్రీస్తు యేసునకు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఆయన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో, దేవుని స్తోత్రం, పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు కనుక ఆ వయోవృద్ధుడికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొందుకునే కొరకు మరి కృప ద్వారా మనం పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని దీవించేవాడు అన్నాడు. అబ్రహాము అదే విధంగా దేవుని నమ్మాడు, విశ్వాసంలో బలంగా ఉన్నాడు కనుక విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆది కింద చదువుతాం మాట ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన
వలన వెలుగులోనికి తెచ్చిన దేవుని స్తోత్రం. సువార్తను ఏమండి యేసుక్రీస్తు యొక్క మరణమును నిరర్ధకం చేయకుండా జీవమును అక్షయతను సువార్తలను వెలుగులోనికి తెచ్చినటువంటి వారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, ఏమిటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నాడో, మనము కూడా అదే విధంగా తన చిత్తాన్ని నెరవేర్చినటువంటి దేవుడు జీవమును అక్షయతను సువార్తను వెలుగులోనికి తెచ్చినటువంటి రీతిగా ఆ సువార్త విషయంలో నేను ప్రకటించుతున్నటువంటి వాడుగాను అయితిని, అపోస్తులుగాను బోధకులుగాను నియమింపబడుతుంది. హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు బోధకుడిగా, సేవకుడిగా, అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుదారా వెళ్తున్నప్పుడు ఏమండి వయోవృద్ధు తాలూకా జ్ఞానం మన దేవుడు దయచేస్తాడు. అంటే ఆ ఎక్స్పీరియన్స్, సీనియరిటీ ఏంటండి, ఆ అనుభవాన్ని దేవుడు దయచేస్తాడు అన్నాడు. ఆ 13వ వచనంలో కూడా ఆ క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము, విశ్వాస ప్రేమను కలిగినటువంటి వాడే నీవు నా వలన విన్నటువంటి ఆ కింద పుట్టినట్టు ఏమన్నా హితవాక్యం అంటే హితవాక్యం అంటే ఆరోగ్యము కలిగినటువంటి ఆ వాక్యం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇంకా కిందకి వెళ్తే అక్కడ నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ వలన మనం కాపాడుతారు. ఎవరైతే ఆ వాక్యం ద్వారా ఉంటారో, ఆ క్రీస్తు మరణము ద్వారా వచ్చినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ సువార్తను ప్రకటిస్తుంటారో, వింటుంటారో, వారిని దేవుడు మరి విమోచించేటటువంటి వాడే ఉన్నాడు, రక్షించేటటువంటి వాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే మరి జకరియా వయోవృద్ధుడైనప్పటికీ కూడా ఒకసారి చూడండి, జకరియా 1వ అధ్యాయం 5వ వచనం నుంచి అక్కడ జకరియా వృద్ధుడైనప్పటికీ కూడా జకరియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మత్తయి ముందు ఉంటుంది. 1వ అధ్యాయము 5వ వచనం నీ పితరులు ఏమైంది, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, అయినను నా సేవకులైన ప్రవక్తలకు చూసారా నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను నీ పితరుల విషయంలో నెరవేరలేదా, నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకునేది. దేవుని స్తోత్రం. అంటే మీ పితరులైనటువంటి వారి ప్రవక్తల నుంచి కూడా ఆ బ్రతుకుతురు కదా, అయినను నా సేవకులైనటువంటి ప్రవక్తలు నేను సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా మీ పితరులు చేయలేదా, ఏంటి ప్రవక్తలు చేయలేదా, వారందరూ నడిచినటువంటి రీతిగా నేను కూడా మీకు బోధిస్తాను. అప్పుడున్నటువంటి దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడే ఇప్పుడు మనకి కూడా తోడుగా ఉండి నడిపిస్తున్నాడని ఇక్కడ జకరియాను బలపరుస్తూ ఇక్కడ తెలియజేస్తున్నమాట. ఇంకా కిందకి వెళ్తే అక్కడ అయినను నా సేవకులైనటువంటి ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా, అంటే మన పితరుల విషయంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట నెరవేరలేదా. చూడండి, దేవుడు ఏ విధంగా అయితే ఆది కాండంలో అవ్వచ్చు, పాత నిబంధనలు అవ్వచ్చు, అప్పుడు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మాట ఇచ్చిన తర్వాత మాట నెరవేర్చినటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పడు దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీ పితరులకు ఇచ్చినటువంటి విషయంలో నేను నెరవేర్చలేదా, నెరవేరుగా వారు తిరిగి మన ప్రవక్తలను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా చూసారా ఆయన మనకు అంతయు చేసి ఉన్నాడు. ఇదిగో నా బిడ్డలో ఉపవాసం ఉన్నారు, ఆకలితో ఉన్నారు అనేటప్పటికీ 2 చేపలు 5 రొట్టెలు తన తండ్రి ప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు అయ్యా విస్తరించి ఆస్వాదించి అనేకులకు ఆకలి తీర్చలేదా. ఏమిటి ఆ 7వ వచనం కూడా మరియు దర్యావేషు వేలుబడి యందు 2వ సంవత్సరము
ఆ. 11వ నెల 24వ దినమున ఆ. యెహోవా వాక్కు ఆ. ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడు అయిన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూసారండి, అంటే జకరియా తన తండ్రి అని తెలియజేస్తున్నమాట. ఆయనకు ప్రత్యక్షమై చెప్పినటువంటి వాక్యము ఇక్కడ సెలవుతున్న మాట ఏంటంటే, రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొక్కడు నాకు కనబడెను. ఎవరండి ఈయన? ఎర్రని గుర్రము ఎక్కినటువంటి మనుషుని దర్శనం ద్వారా ఆయన కనిపిస్తున్న జకరియా. ఆ వృద్ధాప్యంలో మరి కుమారులు లేనప్పుడు ఆ గుర్రం ఎక్కి ఆయన దర్శనం పడుతున్నప్పుడు చూస్తే తెల్లని గుర్రము కనబడిను. అప్పుడు నా ఏలిన వాడ ఇవి ఏమని నేను అడుగగా నాతో మాట్లాడుతూ చేశారా అంటే ఇది ఏంటి అని చెప్పని ఆ జకరియా అడుగుతున్నప్పుడు నేను తెలియజేస్తానంటున్నాడు. అంటే తెలియపరిచేటటువంటి వాడు ఎప్పుడంటే వయోవృద్ధులు వారు కనిపెట్టి మరి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి జ్ఞానంతో కనిపెడుతున్నప్పుడు ఆ దూత వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చదువుదాం కదా. అప్పుడు గొంజి చెట్లో నిలబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించినటువంటి గుర్రమని చెప్పారు. అప్పుడు జకర్యాకి ఇదంతా కూడా వివరిస్తుంది. మనకి ఎలాగా ప్రవచించేటటువంటి వారు కానీ, కనిపెట్టి ప్రార్థన చేసేటటువంటి వారు కానీ, దేవుని సన్నిధిలో అడిగేటటువంటి వారు కానీ ఉండట్లేదు. కానీ ఇక్కడైతే జకర్యా అడిగినప్పుడు ఇదిగో లోకమంతటిని కూడా చూడండి ఒకసారి మన చదువుతున్నది, లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించినటువంటి గుర్రమని చెప్పారు. అవి గొంజు చెట్టు మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నామంటుంది. హల్లెలూయా! ఈ లోకమంతా తిరుగులాడి వచ్చారు. అక్కడ యోబు మొదలధ్యాయంలో కూడా అక్కడ యోబు అది చుట్టూ లోకమంతా తిరిగి వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తారు. యోబు విషయమై విచారణ చేసి వెళ్ళినప్పుడు అవును నేను చూశాను, ఆయన చుట్టూ నీ కంచి ఉంది, నీ కాపుదల ఉంది, నీ ఆశీర్వాదం ఉంది అన్నప్పుడు ఆయన అందుకే నేను ఏం చేయలేదంటే లేదు నా భక్తుడు, నా విశ్వాసి, నన్ను నిత్యము ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ కుమారుడు అని చెప్పినప్పుడు అందుకే ఆయన కంచి తీసుకుని నీ మీద అది లేనట్టుగా నేను నిరూపిస్తానని చెప్పినప్పుడు ఆయన ప్రాణం మీద అధికారం లేకుండా సమస్తాన్ని మీద అధికారం ఇచ్చినప్పుడు దుష్టుడైనటువంటి వాడు ఆ యోగ విషయంలో ఎన్నో మరి ఆ పరిస్థితులు, ఎన్నో అవరోధాలు, కష్టాలు, ఇబ్బందులు చాలా మరి కోల్పోయినా సరే కానీ దేవుని విడలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారంగా ఇంకా అందుకు యెహోవా చూసారా ఆ యువత ఏం చేసిందంటే లోకమంతా కూడా తిరిగి వెళ్ళినప్పుడు గుర్రం మీద వచ్చినప్పుడు లోకమంతా కూడా శాంతంగా సమాధానంగా ఉందని చెప్పేది ఆ దూత ఆయన చెప్తున్నప్పుడు అందుకు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణం మీదను కోపముంచి ఉన్నావే, ఇవి ఎన్నాళ్ళు కనికరింపకయుందు అని మనము చేయగా యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణైన దేవుని స్తోత్రం మధురమైనటువంటి వచనములతో ఉత్తరం ఇచ్చిన దేవుని స్తోత్రం మధురమైనటువంటి మరి వచనములతో దేవునికి ఆ సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎక్కడండి? యెరూషలేములో యూదా వారిలో పట్టణమంతటా కూడా వారి సమాధానం తెలియజేసింది. ఆ చివరి మాట అది కూడా చదివిన 14 వచనం కూడా కాబట్టి నాతో మాట్లాడు ఇట్లా నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా ఎవరితో చెప్తున్నది మాట? జకర్యాతో చెప్తున్నమాట. నీవు ప్రకటన చేయవలసింది ఏమనగా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సీయోను విషయంలోను అధిక శక్తి కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. చాలా ఆసక్తి కలిగి ఉన్నాను.
ఆ ఆసక్తి కలిగినప్పుడు మనందరి ఎడల కూడా ఆ గుర్రంతో సంచరిస్తున్నప్పుడు మనం కూడా దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉండాలి. పెద్దలంటే గౌరవం ఉండాలి. పెద్దలను ప్రేమించేటటువంటి వారు ఉండాలి. ఆ చెప్తున్నటువంటి మాటలు బట్టి మన జ్ఞానం సంపాదించుకోవాలి. ఏమిటి అనుభవాన్ని సంపాదించుకోవాలి. అందుకే అక్కడ జకర్యా ఆ తెలియచేస్తున్నప్పుడు ఆ దూత వారికి తెలియచేసింది. ఆ దూతలు తెలియచేసినటువంటి జ్ఞానము వయోవృద్ధులు ఉన్నటువంటి వారి దగ్గర ఒక దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అదే ఆదికాండము 48వ అధ్యాయంలో కూడా ఎఫ్రాయిము ఉంటాడు, రెండో కుమారుడు అయినటువంటి మనష్షే ఉంటాడు. ఆ ఎఫ్రాయిముకి మనష్షేకి మరి ఇక్కడ కలిగినటువంటి ఇశ్రాయేలు తండ్రి అయినటువంటి యోసేపు ఒకసారి చూడండి. లేకపోతే ఆదికాండము 48వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు యోసేపు కుమారులు మీరు ఎవరినైనా అడగగా మీరు నా కుమారులు ఈ కుమారులు నన్ను దేశంలో అనుగ్రహించిన తన తండ్రితో చెప్తున్నాడు. ఆ తండ్రి ఏం చెప్తున్నాడంటే, తండ్రి వారి యోగక్షేమాలు తెలిసినటువంటి వాడే. ఎవరిని దీవించాలి, ఎవరిని ఆశీర్వదించాలని చెప్పని ఆయన సతమతం అవుతున్నప్పుడు దేవుడే ఆయనకి జ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఇంకా చదివితే నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మని ఎవరో ప్రభువే చెప్తున్నాడు అనమాట. అప్పుడు చెప్తున్నప్పుడు వృద్ధాప్యం వలన మందముగా ఉండేది కనుక యోసేపు అతని వారి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. వయోవృద్ధిగా ఉన్నటువంటి వాడు వాడిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అక్కడ ఎవరిని ఆశీర్వదించాలో ఆయన ఆశీర్దిస్తున్నప్పుడు ఆయన తండ్రి అంటాడు, ఈయన కాదయ్యా కుమారుడు, ఈయన పెద్దవాడు, ఈయన ఆశీర్వదించాలంటాడు. కానీ అక్కడ అంటాడు, చదవండి ఒకసారి. లేకపోతే ఈ సంతానము దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా దేవుని స్తోత్రం. వారిని కాళ్ళ మధ్య నుండి తీసుకొని వారికి సాష్టాంగ నమస్కారం చేసి తరువాత యోసేపు దేవుని స్తోత్రం. అంటే కుడి చేతి పక్కన ఉన్నటువంటి వారు, ఎడమ చేతి పక్కన ఉన్నటువంటి వాడు. ఎడమ చేతి పక్కన ఉన్నటువంటి వాడు ఆశీర్వాదకరంగా లేడు, కానీ కుడి చేతి పక్కన ఉన్నటువంటి వాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు మాట, చదవనక మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతును మనష్షే తల మీద తన ఎడమ చేతి మీద ఉంచాడు. అప్పుడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుంటురో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవరు నన్ను పోషించును ఆ దేవుడు అనగా చూసారండి, ఎవరైతే పితలుగా నుంచి వారు పోషిస్తున్నాడో, నడిపిస్తున్నాడో, కాపాడుతున్నాడో ఆ దేవుడు నన్ను రక్షించి నన్ను తప్పించినటువంటి దూత దేవుడి స్తోత్రం. ఆ దూత ఈ పిల్లలను కూడా ఆశీర్వదించును గాక అన్నప్పుడు అక్కడ ఆ దూత వీరిని ఆశీర్వదించడం మనం చూస్తాం. అంటే దేవుడు మరి ఆ ఆశీర్వాదకరంగా ఉంచినటువంటి వాడు ఎవరైతే తండ్రి అయినటువంటి దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తన కృప చూపుతాడు. అందుకని ఆయన పితరుల కాలం నుంచి కూడా వారిని ఏ విధంగా అయితే కాపాడుతున్నాడో, రక్షిస్తున్నాడో, అదే విధంగా వయోవృద్ధులకు ఉన్నటువంటి వారికి వారి జ్ఞానం ద్వారా, వారి అనుభవం ద్వారా వారు పెరిగినటువంటి వారైతే మంచి జ్ఞానవంతులు అవుతారు, మంచి ప్రయోజకులు అవుతారు, మంచి మార్గదర్శకులు అవుతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రీతిగా ఉంటారు. ఇంకా కింద చదువుతున్నాం మాట,
గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. చూసారండి ఎలాగా ఆశీర్వదిస్తున్నాడు? భూమి అంతా కూడా వారు విస్తరించుదురు గాక అంటాడు. అంటే వారు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు. దేవుడు ఏ విధంగా అంటే మన తల్లిదండ్రులైనటువంటి వారిని, వృద్ధులైనటువంటి వారిని, వయోవృద్ధులు ఉన్నటువంటి వారిని మనం ప్రేమించే వారిగా, మనం వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారిగా, వారి అనుభవాల్లో మనం నడిచేవారు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా విస్తరింపజేస్తాడు, ఆశీర్వదింపజేస్తాడు. దేవుడి స్తోత్రం. చివరిగా ఒక్క మాటకి జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నామండి. కొత్త నిబంధన గ్రంథము ఫిలోమోను 1వ అధ్యాయము 20వ వచనం. ఫిలోమోను 198వ పేజీలో ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకొని నేను వాక్యాన్ని ముగించుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 198వ పేజీ, 198వ పేజీ, కొత్త నిబంధన గ్రంథం 198వ పేజీ, 8వ వచనం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉండును. వృద్ధుడును ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇక్కడ వృద్ధుడు అంటే పుట్టుడు ఏముంది? రాయబారి. వృద్ధుడు అంటే ఎవరండి? రాయబారి. ఒక రాబోతున్నటువంటి ఆ మార్గాన్ని తెలియజేసేటటువంటి రాయబారిగా అనేకం నడిపించేటటువంటి వారిగా ఉన్నటువంటి వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అను నేను ప్రేమను బట్టి ప్రేమను బట్టి వేడుకుంటే మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు. ఎవరండి ఆ కుమారుడు? నా పిల్లలకు, నా పిల్లయగు. కుమారుడు అంటే ఎవరండి? పిల్లలు. ఆ పిల్లలకు ఆ పేరేం పేరు? ఒనేషిము. ఒనేషిము అంటే అర్థం ఏంటి? సహాయకరమైనటువంటి వాడు. ఒనేషిము అంటే సహాయకరమైనటువంటి వాడు. కోసము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనటువంటి వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనటువంటి వాడు. హల్లెలూయా. మొదట్లో దేవుని అంగీకరించలేనటువంటి వాడు, మొదట్లో జ్ఞానాన్ని అజ్ఞానంగా చూసుకునేటువంటి వాడు, మొదట్లో నిన్ను దేవుని సువార్తను అంగీకరించలేనటువంటి వాడు ఇప్పుడు నీకును నాకును ఉపయోగకరుడే, మనకి పనికొచ్చేవాడే, మన యందు ఉన్నటువంటి వాడే అని చెప్పిన అపోస్తలుడైన పౌలు గారు ఈయనకి ఒనేషిమును చెప్తున్నటువంటి మాట మనకి జ్ఞాపకం లేదు. నా ప్రాణము నా ప్రాణం వంటి వాడైనటువంటి అతనిని, అంటే ప్రాణమైనటువంటి వాడు. ఇప్పట్లో ఏముంది? నా ప్రాణమైనటువంటి అతన్ని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఆయన సరసాలలో ఉండి చెప్తున్నటువంటి మాట. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తారంటే ఆయన దగ్గర పంపిస్తున్నాడు. ఈ ఒనేషిమును పంపిస్తున్నప్పుడు ఆయన చెప్తారా చదువు, నేను స్వార్థ కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద, అంటే ఆ పరిచారము చేసుకునే వరకు ఆయన నీ దగ్గర ఉంచుకోవాలి అంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒనేషిము ఆయన దగ్గర ఎదుగుతున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము, బుద్ధి, వివేకము, ఏంటి అనుభవము అని పొందుకుంటాడు. ఆయన చెప్తున్నప్పుడు నీ ఉపకారము బలవంతకారము చేతనైనట్టు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవాలని, అంటే ఆయన స్వీకరించే విధంగా మంచిగా ప్రేమగా ఉండాలని చెప్పని నీ సమ్మతి లేక, అంటే నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను, నీకు ఇష్టమా కాదని చెప్పని ఆయన తెలియజేస్తున్నా. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఫిలోమోను చెప్తూ ఆయన ఒనేషిమును అప్పగిస్తున్నాడు. అక్కడ 15వ వచనంలో చూసారండి, అంటే ఎప్పుడైతే ఈ అనుభవం వస్తుందో, ఎప్పుడైతే ఈ శిష్యులకు వస్తుందో, ఎప్పుడైతే ఈ వయోవృద్ధుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానం పొందుకుంటుందో ఆయన శిష్యుడిగా కాదు, శిష్యుడిగా కాక దాసుడి కంటే ఎక్కువగా వాడు
ప్రియ సహోదరుడుగాను విశేషముగా విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును నీ సహోదరుడుగాను ప్రియ సహోదరుడుగాను నీ అంత ఎల్లప్పుడూ ఉండుటకే అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. దేవుడు స్తోత్రం. ఆయన ప్రీతిగా ఉండడం కొరకే కావాలి, నిన్ను కొద్దిగా ఎడబాసి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి అటువంటి రీతిగా మనం దాసులుగా ఉండడానికి వీల్లేదు, బానిసలుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు ఈ దాసులుగా ఉండకుండా మరి దాసుని కంటే ఎక్కువగా అంటే ఆయన ప్రేమించాడు, సహోదరుడిగా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా ఆయన ప్రేమించేటటువంటి వాడికి ఉన్నటువంటి ఆయన తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద చదివితే 17 వాడు కాబట్టి నీవు నన్ను నీతో పాలివాడిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు దేవుని స్తోత్రం. చూసారా, నన్ను ఏ విధంగా అయితే చేర్చుకున్నారో, నాకు ఏ విధంగా అయితే మీరు రెస్పెక్ట్ ఇచ్చారో, ఎలా విధంగా అయితే నన్ను గౌరవించారో అదే విధంగా ఈయన కూడా మీరు గౌరవించాలి, చేర్చుకోవాలి అని అంటున్నాడు. అతడు చూసారా, మీకు ఏమైనా రుణం తెచ్చే, మీకు దగ్గర ఏమైనా అప్పు తీసుకుంటే, ఏమైనా రుణపడి ఉంటే అది నా దాంట్లో మీరు జమ చేసుకోండి, తీసుకోండి. ప్రభు యేసుక్రీస్తు వరకు అదే చెప్పాడు. ఏమండి, ఈయన కూడా అపోజిట్ పౌలు గారు అందుకే నేను క్రీస్తుల పోలియోల ప్రకారం మీరు కూడా నన్ను పోలియచ్చు. అది ఎక్కడయ్యా అయితే నేను చెప్తాను, మంచి సమయం. ఏమండి, ఆయన ఏం చేస్తారు, ఆయన ఎరుకు దాని ఎరుసలేం దాటి ఎరుకు దిగిపోతున్నప్పుడు మరి పట్టబడుతూ ఆ దగ్గర ఉన్నటువంటి దోస్తులు పడినప్పుడు ఏమండి ఆయన కట్లు కట్టి గాయాలు కట్టి అక్కడ పూటకోలు వారికి అప్పగించినప్పుడు ఇదిగో వీరికి తెలియజేసిన తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పడినట్లయితే నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీకు ఇస్తాను. అదే ఇక్కడ కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు పిలువమనుకు ఇక్కడ ఈయన అప్పగిస్తున్నప్పుడు, ఒనేషియంను అప్పగిస్తున్నప్పుడు అని చెప్తున్నమాట. ఇదిగో నీకు ఏదైనా సరే బాకీగా ఉన్నట్లయితే, ఏమైనా రుణం ఉన్నది కదా అది నా లెక్కలోకి చేర్చుము. పౌలను నేను నా స్వాస్థముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్చును. ఆయనను చూసానండి, ఆయనను ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి, ఇంకా రుణాన్ని ఎవరు తీర్చగలరు? ఆయన ఆత్మ రక్షించేటువంటి గొప్ప వాక్యాన్ని ఆయన బోధించినప్పుడు ఈ లోకంలో ఏది గొప్పదంటే బంగారం, వజ్రాలం, వైడూర్యాలు కాదండి. ఆ ఆత్మను మరి నాతో తప్పించేటటువంటి ఆ గొప్ప ఆ జీవగ్రంథంలోనికి నేను ఈ పేరు వచ్చినప్పుడు ఇంక దానికంటే గొప్పది ఏముంది అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉంటుందని నేను చెప్పనేలా అంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీవెంత బలముగా ఉండడానికి గల కారణం వయోవృద్ధుడి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ ఉన్నటువంటి ఆ అనుభవాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆ ఆత్మలోకి నడిపించబడతావు. దేవుడి ఆత్మలోకి నువ్వు నడిపించబడినప్పుడు ఈ లోకం మన శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది మనకు రాదు, కానీ నిత్యత్వంలోకి వెళ్ళేటటువంటి ఆ ఆత్మను రక్షించేటటువంటి కృపను పొందుకుంటాం చెప్తున్నాడు. ఎందుకంతమాట, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం. దేవుని స్తోత్రం. ఆ పుట్టినట్లు ఏముంది? సహాయం. ఏముందమ్మా? ఆ సహాయం కలిగి నిమ్ము క్రీస్తునందు నా హృదయములకు విశ్రాంతి కలిగి చేయము. ఎక్కడండి? మన రక్షకుడు, విమోచకుడు అయినటువంటి యేసునందు నాకు విశ్రాంతిని కలిగించేయండి. ఆ విశ్రాంతి కలిగిన కొరకు ఈ లోకంలో అనేకమైన ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అనేకమైనటువంటి చేస్తున్నారు, కానీ దేవుని నిజమైనటువంటి యేసును అంగీకరించట్లేదు, ఆత్మను సిద్ధపరచుకోవట్లేదు. ఆ ఎలుగున్నటువంటి దీపాన్ని ఆర్పేసుకుంటున్నారు కనుక నీ దీపం ఉండగా నీ ఇల్లును నీవు చక్కబెట్టుకో అంటూ అక్కడ అంటున్నట్టు వాడు, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి. చూసారా, అంటే ఒక పనివాడు, ఒక దాసు అయినటువంటి వాడు చెప్పినటువంటి పని కంటే ఎక్కువ ఎప్పుడైతే చేస్తామో ఆ యజమానుని మనం గుర్తిస్తాడు. ఏం కూడా అది చెప్తున్నాడు, ఇదిగో నేను అప్పగించినటువంటి పరిచర్య, నేను చేసినటువంటి సువార్త నీకు అప్పగించిన తర్వాత నీవు నాకంటే ఎక్కువగా చేసి ఉన్నావు. చూసారా, అక్కడ ఎలీషాకి అక్కడ ఎలియా కంటే ఇక్కడ ఎలీషా ఎక్కువ కార్యం చేశాడు. అంటే ఇక్కడ కూడా ఈయన కూడా చదవనట్లు, లేకపోతే మళ్ళీ ఒకసారి నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతులని ఎరిగి
నా మాట వింటువని. చూసారా, అంటే ఆ నమ్మకత్వం పొందుకున్నాడు ఎవరో పిలువమని. ఈ పిలువమని ఏం చేశాడంటే అపోజిట్ పౌలు గారి మాట వింటాడని ఆయన విశ్వాసంతో నమ్మకంతో ఆయన అప్పగిస్తాడు. అలాంటి ఆ నశించిపోతున్నటువంటి లోపల ఉన్నటువంటి వారిని మనము కూడా దేవుని సంఘానికి పరిచయం చేసేటటువంటి వారు ఉండాలి. అటువంటి అనుభవం కాదు. ఇంకా ఏంటంటున్నమాట, అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుతుందని నిరీక్షించుతున్నాను కనుక నా నిమిత్తము భాష సిద్ధము చేయము అంటాడు. హల్లెలూయా. ఆ భాష సిద్ధంలోనికి మనం వెళ్ళాలంటే ఆ వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి, వయోవృద్ధుల దగ్గర ఉన్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు. చూడండి, ఆ తాత దగ్గర మనం పెరిగారు అనుకోండి, చాలా జ్ఞానం అన్ని తెలుసుకుంటూ ఉంటాడు. మొదటి తాతలేని పిల్లలు ఉంటారు, అది సరైనటువంటి అవగాహన ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు దయచేస్తారు. కాబట్టి పెద్దవారిని మనము మరి భయభక్తులు కలిగి ఉండి అని చెప్పినటువంటి రీతిగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్ప జనముగా చేస్తాడు. ఈ భూమంతటిని కూడా నిందించేటటువంటి వారిగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ దినము పాట పేరేంటి? వయోవృద్ధుల జ్ఞానము అనుభవం. ఆ వయోవృద్ధుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని మనం పొందుకొని మన జ్ఞానాన్ని, మన అనుభవాన్ని పెంచుకున్నప్పుడు దేవుడు ఆత్మను వర్ధిల్లింపజేస్తాడు. ఈ నరకము తప్పించి నిత్యత్వంలో దేవుడు మనను నడిపిస్తాడు. ఈ మాటలు మనకు దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ పునరుద్ధానపు దినాన ప్రభువా, ఈ నెల ప్రభువా 29వ తారీఖు అయిన ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడేటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. వయోవృద్ధులు ప్రభువా ప్రతి గృహంలోను, ప్రతి సంఘంలోను, సమాజంలోనూ ఉండట ఎంతో శ్రేయస్కరమని, వారి యొక్క జ్ఞానము ప్రభువా, వారి యొక్క మాటలు ప్రభువా ఎంతో ఉన్నతమైనటువంటివని, వారు ఉండట ఎంతో ఆశీర్వాదకరమని ప్రభువా, మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. తరలించిన వారు ప్రభువా గృహమునకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండినట్లు ప్రభువా, ఎవరైతే నైనా మరి తరలించిన వారు నైనా వయోవృద్ధులు, ముసలి వారు ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను వారి మాట ప్రకారము మరి కుటుంబము, నేను ఇంట్లో ఉన్నటువంటి నాయన పిల్లలు, పెద్దలు అందరూ ప్రభు వారి మాట వినడానికి మీరు కృప చూపండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ప్రభా మరి వింటున్నటువంటి వాక్యమును మా అందరి హృదయాలలో నాయన ప్రభు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు. మీ వాక్యానుసారము ప్రభా మేమందరము జీవించడానికి మీరు కృప చూపండి నాయన. ఆ వయోవృద్ధులు ప్రభా వారి మాట ఎంత ఉన్నతమైనదో, ఎంత విలువైనదో, ఎంత ఆశీర్వాదకరమైనదో ప్రభా నేను మీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా ప్రభు అటువంటి వారికి మేము నమ్మకస్తులుగాను, వారి మాట వినేవారుగాను, వారి మాటకు విలువించేటువంటి వారుగాను ప్రభు చేయమని వేడుకుంటున్నాను. మీరు సహాయం చేయండి. విచ్చినటువంటి వాక్యమును మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి ప్రభు. ఇంకా మీ సేవకులను మీ పరలోకపు జ్ఞానంతో నింపి ప్రభు అనేకమైనటువంటి మర్మాలను మాకు తెలియచేయమని వేడుకుంటున్నాను. ఇంకా రావలసిన వారు అనేక మంది ఉన్నారు, రాలేకపోయారు ప్రభు. వారు ఏ ప్రయాణాలలో ఉన్నారు, ఏ పనుల్లో ఉన్నారు ప్రభు, వారికి క్షేమాన్ని ఇవ్వండి, నడిపించండి, సహాయం చేయండి ప్రభు. వచ్చే వారం ప్రభు అందరూ కలుసుకోవడానికి మీరు కృప చూపండి, సహాయం చేయండి ప్రభు. చుట్టుపక్కల వారందరినీ మీరు రక్షించండి, కనికరించి కృప చూపి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. హల్లెలూయా. మరి ఒక పాట పాడుతుండగా కాళ్ళు లెక్క పడతాయి. మన దగ్గర Chale
పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం మా పరలోక తండ్రి ప్రభావైనా ఈ నామానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావైనా. అయ్యా తండ్రి మరి ఈ 2024 ప్రభావైనా ఈ సెప్టెంబర్ మాసంలో చివరి దినంలో మమ్మల్ని దీవించినందుకు నీకే వందనాలు అయ్యా, స్తోత్రం అయ్యా ప్రభావైనా. మరి ఇప్పటి వరకు మరి వాక్యంలో ఉన్నారు ప్రభావైనా, స్తుతి ఆరాధనలోని పాటల్లోని సాక్ష్యంలోని ప్రభు ఉన్నారు ప్రభావైనా. మరి ముఖ్యంగా మరి కానుకలు ఇస్తూ మేము విజ్ఞాపం చేస్తున్నాం ప్రభావైనా. కూడి వచ్చిన ఒక ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభావైనా. ఈ హస్తంతో మరి కానుకలుగా సమర్పించిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి ప్రభావైనా. సేవని ఇంకా విస్తరించడానికి సహాయం దయచేయండి ప్రభావైనా. రాని బిడ్డని క్షమించండి ప్రభావైనా. వచ్చే వారం మీ అందరూ కలుసుకోవడానికి ప్రభావైనా ఈ యొక్క కృపను చూపించమని నజరేయుడైన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వందనాలు. మరి ప్రకటనలు అండి, ప్రకటనలు గడిచిన వారము మరి ఎప్సిగా సాక్ష్యం చెప్పింది. మరి దేవుడు చక్కగా ఆ టైఫాయిడ్ ఫీవర్ ఇచ్చి దేవుడు విడుదల ఇచ్చేసి ఇప్పుడు పూర్ణ స్వస్థత అనుగ్రహించాడు. దేవాదేవుడికి హల్లెలూయా. అదేవిధంగా తనకి కూడా ఈ నెలలో మరి బ్లడ్ ఎక్కించడానికి దేవుడు సహాయం చేశాడు. మనం అనుదిన ప్రాంతంలో దేవుడు ఏది కూడా వృధా కాకుండా మరి కావలసినటువంటి సమయంలో వారు దయచేస్తున్నారు. మరి వారికి దేవుడు చక్కటి భవిష్యత్తును వారికి ఇచ్చినారు కూడా నేను అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి కుమార్తె కూడా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి మూడో ప్రకటన ఏంటంటే మన మధ్య ఉన్నటువంటి ఇష్యూ మరి కాల్ జారి అక్కడ పడిపోవడం వల్ల చిన్న దెబ్బ తగిలింది. ఆయన నిమిత్తము ప్రార్థన చేద్దాం. మరి ఆయనకి దేవుడు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దేవుడు దయచేయను కాక. మరి అదేవిధంగా ఓబిజీ గారు నేను నిన్నగలిగిన మరి వేముప్పుడు ప్రాంతానికి వచ్చి నెలలో సువార్త ప్రకటించే కొరకు మరి వేముప్పుడు వెళ్ళాము. రాత్రి వచ్చేటప్పటికి 1 గంట అయిపోయింది. దానివల్ల ఆయనకి కొంచెం హెడ్డాక్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పారు అన్నారు. అందుకని రాలేకపోయారు. మరి ఆయన నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మరి ఈ వాగ్దానంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా దేవుడు సహాయం చేయలేగా మరి ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థనలు ఏంటంటే మరి శుక్రవారం ఇదే స్థలంలో మరి శుక్రవారము శనివారం కూడా ప్రార్థన ఉంటుంది. ప్రార్థనలో మరి ప్రతి ఒక్కరు కూడా పొందవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి మీ అందరి ప్రాంతంలో బాగులేని వరకు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని, అదేవిధంగా దీపిక సిస్టర్ కూడా మరి ఆరోగ్యం బాగాలేదు ఆమె కొరకు, అదేవిధంగా శిరీష మరి ధర్మ ఇరువురు వారి నిమిత్తం కూడా ప్రార్థన పెట్టవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. మరి మన మధ్యన సిస్టర్ కూడా రాలేదు, రీచర్ మరి ఆమె కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఏమైనా ప్రకటన ఉంటే తెలియచేయండి. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కనుక వారి కొరకు కూడా ప్రార్థనలు పెడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏం ప్రకటన లేని అలా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మనం లేచి నిలిచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుని మరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మహిమగల దేవా మీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మా రక్షక మా విమోచక మీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో రైతులు ప్రభు ఈ పెంతుకొస్త తర్వాత 18వ ఆదివారం రైతులు ప్రభు నీ సన్నిధికి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం పెట్టి మీకు వందనాలు. నీ ఆవాదంలో ఒక్క దినమైతే 1000 దినాలు అర్పించి దేవుడు కనుక రైతులు ప్రభు నీ సన్నిధికి వచ్చి రైతులు ప్రభు దేవాలయ పాలు పప్పులు పొందిన ప్రతి ఒక్కరిని అయితే ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపండి అయ్యా మీకు వందనాలు. ఏదైనా ప్రారంభ ప్రార్థనలో, పాటల్లో, స్తుతి ఆరాధనలో, వాక్యంలో అయితే ప్రభా కానుకలు ప్రకటనలు సమస్తలో ప్రభా మీరు బయట పొందుకున్నదని మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎవరైతే ప్రభు వాక్యం అయితే ప్రభా మీరు మాట్లాడుతున్నారని మీకు వందనాలు. వయోవృద్ధుల జ్ఞానం అయితే ప్రభా అనుభవం అయితే ప్రభా మేమందరం పొందుకోవడానికి దేవాలైతే ప్రభా మా గృహాలలో దేవాలైతే ప్రభా పెద్దవాళ్ళు అయితే ప్రభా దేవాలైతే ప్రభు వారు వేసినటువంటి బాటలో సహాయించండి. మీకు వందనాలు. దేవుడు గొప్ప దేవుడు ఏమి కొందరు ప్రభా. అబ్రహాముకు తోడున్న దేవుడు, ఇషాకుకు తోడున్న దేవుడు ప్రభా. ఎవరైతే ప్రభు మాకు కూడా తోడుగా ఉన్నదైతే ప్రభా కావలసిన జ్ఞానంలో, బుద్ధిని, వివేకంలో అయితే ప్రభా మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా మీకు వందనాలు. ఎవరైతే ప్రభా ఈ వారం అయితే సన్నిధి రాలేనటువంటి కొరకు
వాడుకోండి. స్వార్థంలోనైతే ప్రభా, పత్రిక విషయంలోనైతే ప్రభా, స్టిక్కరింగ్ విషయంలోనైతే ప్రభా, కావలసినటువంటి మొండి వారికి దయచేయండి. ఏమి పొందనాలు ఇవరైతే ప్రభా విధిగా జ్ఞాపకం చేసుకోండి. అనుకున్న బలహీన తీసుకుని ఏమి పొందనాలు ప్రభా. ఇవరైతే ప్రభా స్వార్థ భారం కలిగినైతే ప్రభా, మరి జనాలైతే ప్రభా వేరు ప్రాంతం అంతా అయితే ప్రభా పర్యటించి ప్రార్థన చేసి వచ్చాము. ఏమి పొందనాలు అక్కడ ఉన్నటువంటి అయితే ప్రభా విగ్రహారాధకులు అయితే ప్రభా చెట్టులు పూజిస్తున్నారయ్యా, రాయి పూజిస్తున్నారయ్యా. మీ పొందనాలు దేవా వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి విడుదల దయచింది, రక్షణ దయచింది, మార్పులు దయచింది ప్రభు. మీ పొందనాలు ఇవరైతే ప్రభా భార్య ఇవరైతే ప్రభా కుమారుని జ్ఞాపకం చేసుకుంటాయి ప్రభా, దాని భార్య జ్ఞాపకం చేసుకుని ప్రభు. మీ పొందనాలు ఇవరైతే ప్రభా ధర్మాన్ని జ్ఞాపకం చేసుకుంది, దావలైన శిక్ష జ్ఞాపకం చేసుకుని ప్రభు. మీ పొందనాలు వారి తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకునే మీ పొందనాలు ప్రభా. గణేష్ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు. ఈ సన్నిధికి రావాల్సినటువంటి వాడు ఏమి పొందనాలు ప్రభా. మరి నిమిత్తం రాలేదనైతే ప్రభా సమరం దేవుడు ప్రభు. మీ పొందనాలు దేవుడి తోడు సాగుంచండి. దీపిక కూడా జ్ఞాపకం చేసుకుని బలహీనాలు ఉన్నాయేమి పొందనాలు ప్రభు. 40 దినాల ఉపవాసం ఉండినైతే ప్రభా, దేవా ఇచ్చినటువంటి దర్శనాలు పెట్టినైతే ప్రభా, భద్రతను పెట్టి మీ పొందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆమె కూడా అయితే మీరు దర్శించండి, బలపరచండి ప్రభు. చూపండి ఇవరైతే ప్రభా వేచాను కూడా జ్ఞాపకం చేసుకుని తన బాధనైతే ప్రభా దేవా లివిస్టన్ అయితే ప్రభానైతే ప్రభు డాక్టర్స్ కూడా జ్ఞాపకం చేసుకుని ఇరువురు ప్రేమించినటువంటి కుమార్తె కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ పొందనాలు ప్రభు. మీరు బలపరచండి, స్థిరపరచండి, మైండ్ చూపడే మీ పొందనాలు ప్రభా. ఇవరైతే ప్రభా మరి మనుషుని జ్ఞాపకం చేసుకోండి, వదిలినైతే ప్రభా ద్వారా జ్ఞాపకం చేసుకునే మరి ప్రేమించిన ప్రసాద్ని అయితే ప్రభా కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రేమించిన కుమారుడు అవి కూడా జ్ఞాపకం చేసుకునే పొందనాలు. జ్ఞాపకం చేసుకుని ప్రభు. ఎవరైతే ప్రభా సాటి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఈ కృపలో అయితే ప్రభు భద్రపరిచి బలపరచండి పొందనాలు ప్రభు. ఎవరైతే చిట్టి కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరి సేవ పరిచయం కొనసాగుతున్నాయితే ప్రభా ఈ 7 ఆత్మ చేత నింపండి ప్రభా. మన భక్తులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవాలైతే ప్రభా తల్లి గారి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యలను అయితే ప్రభా దేవా మీరు ఆశీర్వదించండి, దీవించండి, సంఘ అభివృద్ధి కలిగించండి. ఏమి పొందనాలు ఇవరైతే ప్రభా అయితే చిరుబాబు జ్ఞాపకం చేసుకోండి, తన అన్ని జ్ఞాపకం చేసుకోండి, సిస్టమ్ జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవాలైతే మీ కుమారుడికి మంచి జాబ్ కూడా మీరు దయచేయండి ప్రభా. మీ పొందనాలు ఇవరైతే ప్రభా నన్ను భార్య జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపరిచయం అయితే ప్రభా మన బీవీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. చూపండి నేనైతే ప్రభా జీవకుమారిని జ్ఞాపకం చేసుకోండి, తన భార్యనైతే కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ప్రేమించిన కొత్త కుమార్తెను కూడా అయితే ప్రభా దేవాన్ని కృపలో నీ దయలో వర్ధలింప చేయండి అయ్యా, బలపరచండి అయ్యా. మీ పొందనాలు ప్రభు. అయితే ప్రభా జ్ఞానంలో బుద్ధిని దయచేయండి ప్రభు. మీ పొందనాలు తమ్ముడు కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారు ప్రేమించిన కుమారులు ఇరువురిని కూడా అయితే ప్రభా వయసు యొక్క జ్ఞానం అంత బుద్ధి ఎందుకు వర్ధలింప ఎదిగింప చేయండి ప్రభు. మీ పొందనాలు వారి కాపాదించండి. మా రక్త సంబంధాలు బంధువులు అయితే సంఘం ఇరుగు పొరుగు వారి ప్రతి ఒక్కరిని అయితే ప్రభా పేరు పేరున మీరు దర్శించి బలపరిచి వాడుకునే అయితే ప్రభా ఈ నెలలోనైతే ప్రభా 29వ తారీఖున అయితే ప్రభా ఈ సన్నిధిలోనైతే ప్రభా మీరు మాకన్నీ విని ప్రతిఫలం దయచేసి ఇవైతే ప్రభా వచ్చి దాని ప్రవేశింపజేస్తున్నారైతే ఈ ప్రభు కాపుదలు అందరి ఏడలో వచ్చి ఆశీర్వదించి దీవించి ఈ కాపుదలు దయచేసి మీరు వైపు పొందుకోవాలి. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోక ప్రార్థన అందరూ చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారాన్ని మాకు దయచేయండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా ప్రాణాలను క్షమించండి, మా శోధనలో త్యాగ దృష్టి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం మీరే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దేవుని కృపా కాపుదల, అన్యోన్య సహవాసం, సన్నిధి సమాధానం కూర్చిన మనకును సకల పరిశుద్ధకును సార్వత్రిక సంఘమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ వయోవృద్ధులుగా ఉన్నటువంటి జ్ఞానము అనుభవంతో వాళ్ళందరినీ నింపి ఆశీర్వదించి తోడుని బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగుచేయగాక. ఆమేన్. ఆశీర్వాదం వల్మని